హాయ్ గాయ్స్. కానుక పెట్టుకుంటే పంచముఖ రుద్రాక్ష ఇస్తామండి. అక్కడ హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఒక లైక్ ఇచ్చి అయితే స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పా కదా ఇవాళ అయితే కొత్త ప్లేస్కి వెళ్తున్నామని చెప్పేసి. అంటే ఆ రోజే వెళ్ళానులేండి, పోస్ట్ చేయడానికి ఈ టైం అయింది. ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే కనబడుతుంది కదా, మొబైల్ ఈజ్ నాట్ అలౌడ్. ఒకప్పుడు ఉండే అలౌ, బట్ ఇప్పుడైతే లేదండి. చాలా కష్టపడి అయితే వీడియో తీశాను. సో ఇక్కడ సీతాదేవికి ఇంకా రాముల వారికి సంబంధించినవి చాలా గుర్తులు అయితే ఉంటాయండి నిజంగా. సో దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటంటే, సీతాదేవి తనకి నెలలో ఒక 5 రోజులు ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఎందుకంటే తనకి మన ఆడవాళ్ళందరికీ తెలుసు సేమ్ సమస్య. సో నెలలో ఒక 5 రోజులు అంటు అనేది ఉంటుంది కదా. సో సీతాదేవి గారు అక్కడ ఉండేవారు కాదనమాట, పర్ణశాల దగ్గర. ఎందుకంటే అక్కడ స్నానం చేసేవారు అసలైతే గంగా నది దగ్గర. బట్ ఆ నీళ్ళు అనేది కలుషితం అయిపోతాయి అన్న ఒక విషయం వల్ల, అంటే మునులు ఋషులు అందరు స్నానం చేస్తారు, అక్కడ నేను స్నానం చేయడం వల్ల కలుషితం అయిపోతాయి అని చెప్పి ఈ ప్రదేశానికి అయితే వచ్చేవారనమాట. నెలలో 5 రోజులు ఇక్కడైతే గడిపేవారు. సో సీతాదేవి ఇంకా రాముల వారు కూడా వచ్చేవారు. అయితే అప్పుడు ఇక్కడ వాటర్ కానీ ఏమీ లేకుండే అండి. దానికోసం అని చెప్పి సీతాదేవి రాములు అంటే లక్ష్మణుడితో ఏమన్నారంటే, ఇక్కడ వాటర్ ఏమీ లేవు కాబట్టి నాకు కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు చూడమని చెప్పారంట. సో దానికి లక్ష్మణ్ గారు ఏం చేశారంటే, ఒక 9 కిలోమీటర్స్ దూరంగా ఉన్న ఒక కొండకి బాణం వేశారనమాట. సో బాణం వేయగానే అది రెండుగా చీల్చుకొని అక్కడి నుంచి వాటర్ అయితే వచ్చాయన్నమాట. సో అదే ఇక్కడున్న వాగు. ఈ వాగుని సీతాదేవి స్నానం చేసింది కాబట్టి ఇది సీతావాగు అని అంటారనమాట. అయితే ఇక్కడ చాలా గుర్తులైతే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ప్లెనేషనే జరుగుతుందనమాట. ఇవేవి ఉంటాయి ఇక్కడ, ఏమేమి ఉంటాయో చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ సీతాదేవి ఆరేసిన నార చీర ఉంటుంది. అండ్ రాముల వారు సీతాదేవి గారు కలిసి తిన్న కంచం అంటే ప్లేట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఆడుకున్న కొన్ని గేమ్స్ లైక్ వామన గుంత అనే గేమ్ కూడా ఉంటుందన్నమాట. అంటే గుర్తులు అనేవి మనకి ఇప్పటి వరకు ఉండడం చాలా గ్రేట్. అన్నీ అంటే అది ఇంకా చెప్పలేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ అనమాట. అది మనం కూడా దర్శనమించుకోవాలి. భద్రాచలం దగ్గరికి వెళ్తే తప్పకుండా అయితే ఈ ప్లేస్కి వెళ్ళండి. నాకు పర్ణశాల కంటే కూడా ఇదైతే బాగా నచ్చింది. మా వాళ్ళు అయితే నవ్వుతున్నారు, సీక్రెట్గా వీడియో తీస్తున్నావు దొంగలాగానే. అక్కడ వీడియో అలౌ లేదు, ఏం చేద్దాం, అలా ఇలా కింద మరి మీద పడి అయితే వీడియో తీశాను. మీకు కొన్ని అయితే చూపిస్తా. ఇక్కడ వచ్చేసి మనకేంటంటే ఆ వాటర్ కూడా మీకు క్లియర్గా అయితే కనబడతాయండి. చాలా ఫ్రెష్గానే ఉన్నాయి, అందులో చేపలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాలు, ఇక్కడ మీకు కొండలా కనబడుతుంది కదా, అక్కడ వచ్చేసి సీతాదేవి స్నానం చేస్తుంటే కొంచెం అంటే సెక్యూరిటీ లాగా రాముల వారు కూర్చునేవారంట. అంటే ఎవరైనా వస్తారేమో అని చెప్పి కాపలాగా ఉండేవారంట. ఇక్కడ ఏదైతే ప్రదేశం ఉందో అది వచ్చేసి సీతాదేవి రాముల వారు తినే కంచం అనమాట. అంటే ప్లేట్, దానిపైన ఒక ఆకేసుకొని ఫ్రూట్స్ తినేవాళ్ళంట ఒకప్పట్లో. నేను ఫాస్ట్గా చూపిస్తున్నా, ఏమనుకోకండి. ఎందుకంటే అక్కడ అది లేకుండే ఆగి వీడియో తీసే అంటే నేను సీక్రెట్గా తీసా అని చెప్పాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నార చీర అనమాట. 5 రంగుల్లో 25 అడుగులు అయితే ఉంటుందండి చీర వచ్చేసి. సో ఇక్కడ మీకు కలర్స్ అయితే కనబడుతుంది. ఇటు సైడ్ లేదు, అటు సైడ్ మీకు క్లియర్గా కనబడుతుంది అనమాట. సో సీతాదేవి గారు ఆరేసిన నార చీర. ఒకప్పట్లో నార చీరలు అయితే వాడేవారు. ఇక్కడ కనబడుతున్నాయి కదా. సో డిఫరెంట్గా అనమాట. అంటే నార్మల్గా ఇక్కడ ఉన్న బండ అంతా వేరే కలర్ ఉంటే ఈ ఒక్క చీర ఆరేస్తున్న స్థలం దగ్గర వేరే కలర్లో అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలామంది పబ్లిక్ అనమాట. భద్రాచలం వెళ్ళొచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ పర్ణశాలకు వెళ్ళాలి. చెప్పా కదా ఇందాక వామన గుంత అని చెప్పేసి. ఆ 5 రోజులు రాముల వారు సీతాదేవి ఇక్కడ ఆడుకునేవారు అనమాట. సో అదే గేమ్ని వామన గుంత అని అంటారు. సో ఇట్లా కాలం గడుస్తుంటే ఒక ఋషి వల్ల అవి గుంతలు అనేవి పోయినాయి అని చెప్పినారనమాట. సో దానివల్ల ఆయన ఆ తప్పు చేసిండు కాబట్టి ఆయన రక్తం కక్కుని అక్కడే చనిపోయిండు అని కూడా చెప్పినాం. అందులో ఫిషెస్ ఉన్నాయి, మీకు కనబడుతున్నాయో కనబడట్లేదో చూసారా, నేను
పడ్డాయో పడలేదో అనుకున్నా, పడ్డాయి. సో ఫిషెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వే అనేది ఇప్పుడు మనకి మీకు చూపిస్తున్నా కదా, కర్రలు కొంచెం డెలికేటెడ్‌గా ఉన్నాయన్నమాట. కొంచెం స్లిప్ అయిపోయిన వాటర్‌లో కాలు పడిపోతది. ఇంకా కొంచెం లావున్న వాళ్ళు ఎంత, నేనే భయపడ్డా అండి. ఇంకా లావున్నోళ్ళేమో గానీ నాకే భయమేసింది. ఎందుకంటే కొన్ని సన్నగా ఉన్నాయి స్టిక్స్. ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో అక్కడ, ఇక్కడ మీకు పాదాలు కనబడ్డాయి గదా! ఇక్కడ మీకు పసుపు, కుంకుమ ఏసుందిగా, ఇక్కడ రాముల వారు కూర్చొని చూసేవారనమాట. ఎవ్వరు రాకుండా వెళ్ళిపోతుంటే మనకి ఇంకా షాపింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇదే పసుపు, కుంకుమ ఏసింది. ఈ బయటికొచ్చేటప్పటికి ఏంటంటే, మనకి అన్ని ఐటెమ్స్ అయితే దొరుకుతుంటాయి. అంటే సీతాదేవి గారు అప్పుడున్నప్పుడు మనకి కాసే పండ్లని తినేవారనమాట. అవి ఇక్కడ అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మీకు మామిడికాయలతో పాటు పక్కన అమ్ముతున్నారు కదా! సో, వాటిని తినేవారంట. సో, అక్కడ చెప్తున్నారు వీటినే సీతాదేవి అప్పట్లో తినేవారు అని చెప్పి. అండ్ రేగొడియాలు ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ స్పాట్ అనమాట. షాపింగ్ అయితే ఎంత ఘనముందో అసలు ఇక్కడున్నంత బ్యాంగిల్ కలెక్షన్ ఎక్కడ నేను చూడలేదు. అంత బాగున్నాయన్నమాట. నిజంగా చాలా చాలా బాగున్నాయి. భద్రాచలం దగ్గర కూడా చూసినాం. అండ్ కా కాళేశ్వరం దగ్గర చూసినాం. సమ్మక్క సారక్క దగ్గర కూడా చూసినాం. కానీ ఎక్కడ నచ్చలేదు. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా ఎక్కువనే ఉంది. తగ్గట్టే చెప్తున్నారు. ఈ బొమ్మ అయితే 150 చెప్పినారు. లాస్ట్ 120కి ఇస్తా అన్నారు. 100కి అంటే ఎంతసేపటికి వెళ్ళిపోతున్నా కూడా ఇవ్వలేదన్నమాట. 120 అంటే 120, అది కొంచెం ఖరాబ్ కూడా అయిపోయింది, మాసిపోయింది. అయినా కూడా 100కి ఇవ్వనంటే ఇవ్వను, 120 తీసుకుంటే తీసుకోండి అని మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ముందుకెళ్తుంటే ఒకటి, నేను అది రికార్డ్ చేసినో చేయలేదో తెలీదు. ముందుకెళ్ళాలి ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే ఒక పెద్ద రాళ్ళతో ఒక కొండ ఉంటదనమాట. ఆ కొండ ఏంటంటే ఆ కొండ దగ్గర ఎళ్ళేసి మనము లెఫ్ట్ హ్యాండ్‌తో ఒక రాయి అయితే ఎయ్యాలనమాట వెనక్కి. ఎందుకు అంటే సీతాదేవికొచ్చిన కష్టాలు మనకి రావద్దు అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్‌తో ఒక రాయి ఎయ్యాలి. అది ఎయ్యడానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళక్కడ. జస్ట్ 10 రూపీసే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎయొచ్చు. చాలా పెద్ద కొండ అయిపోయింది అది ఏసి ఏసి గూడా. చాలా మంది ఏశారు. చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. లేడీస్ అయితే తప్పకుండా కొనుక్కుంటారు అక్కడికెళ్తే, అంత బాగున్నాయన్నమాట. ఇగో ఇక్కడే. కానీ నేను వీడియో తీయలేదండి. ఇంకా ఫైనల్‌గా కొన్నైతే తీసుకున్నాననమాట రేగొడియాలు. నేను ఒకప్పుడు తిన్నా. సో, ఇక్కడైనా టేస్ట్ ఎలా ఉంటదో అని చూసినా. ఇదైతే ఇంక అసలే అంత నచ్చలేదు నాకు. ఫస్ట్ నేను ఒకసారి ఆర్డర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ నుండి. అయి కొంచెం బెటర్. ఇవైతే అసలు బాలేదు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. నేను రిసర్చ్ చేసిందైతే మీకు చెప్పానండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సో, నాకేదైనా తెలిసి తెలియక ఉన్న కొంచెం ఏదైనా రాంగ్‌గా చెప్పుంటే. దెన్ ఇక్కడి నుంచి అయితే ఇంకొక ప్లేస్‌కి చెప్పా కదా, పర్ణశాలకి. యాక్చువల్‌గా ఇక్కడ ఉండేవారు సీతాదేవి. అంటే నేను చెప్పా కదా, 5 రోజులు మాత్రమే ఆ స్థలంలో ఉండేవారు. మిగతా అంతా ఇక్కడే అనమాట. ఇక్కడ నేను చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళినా. ఇంకేమన్నా ఉంటాయేమో వీడియో తీద్దామని చెప్పి. బట్ యాక్చువల్‌గా ఆహ్, లాస్ట్‌కెళ్ళే వరకు వీడియో అయితే తీయలేదు. బట్ నేను ఇక్కడ స్టాల్స్ ఏవైతే ఉంటాయో అవి చూపిస్తా మీకు. చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా. ఇక్కడ చెక్క బొమ్మలు ఉన్నట్టు నేనైతే ఎక్కడ చూడలేదండి. అంత బాగున్నాయి నిజంగా. నాకు చాలా నచ్చింది. మా వాళ్ళు ఒక గంట డిస్కషన్ చేసిర్రు. దాని తర్వాత మా మరిది వచ్చి, "ఏం కష్టపడి తీస్తావులే, నేను తీస్తా" అని అన్నారనమాట. నాకప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. నేను అడక్కముందే తీస్తా అన్నారని. ఇక్కడ చెప్పా కదా, గంగా నది అని చెప్పి ఇక్కడ స్నానం చేసేవారు. సో, ఆ 5 రోజులు మాత్రం అంటూ ఉంటదని ఇక్కడ చేయకుండా అక్కడికైతే వెళ్ళేవారనమాట. ఇంకా మేము అప్పటికి ఓపెన్ చేయలే అనమాట. మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్‌నూన్ 3:00 ఓపెనింగ్. ఇంకా 3:00 ఓపెన్ చేస్తా అని చెప్పారు. సో, అంతసేపు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వెళ్ళడానికి. చాలా సేపయితే వెయిట్ చేసినామనమాట. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ తినాలి అని, ఎందుకు ఇన్ని సార్లు ఊపిర్రంటే షార్ట్ బారాలేదు, మళ్ళీ చెప్పండి అని చెప్పినందుకు అబ్బా! విసుక్కోకుండా మళ్ళీ మళ్ళీ చెప్పినారనమాట. ఇంకొన్ని ఫోటోస్ అయితే దిగుదాం అనుకున్నా గానీ ఏం బారాలేదు ఇక్కడ ఫోటోస్. ఎనకాల వ్యూ అయితే సూపర్. అండ్ నెక్స్ట్ ఎళ్తుంటే స్టాల్స్ అయితే చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. మీకిందాక ఒక బొమ్మ చూపిచ్చా గదండీ! మా అత్తయ్య అడిగింది 100కి ఇవ్వలేదని. ఇక్కడ అడిగితే ఇచ్చినారు. ఇక్కడ 100కే తీసుకుందనమాట మా అత్తయ్య. మా చిన్న కోడళ్ళ గురించి వాళ్ళ కోసం అని జెప్పేసి తీసుకుంది. బొమ్మలు గావాలి వాళ్ళకి. ఇంకా మనం గూడా చిన్నప్పుడు ఎక్కడికైనా ఎళ్తున్నామంటే అది కొనుక్కురా, ఇది కొనుక్కురా అని మేము మా డ్యాడీకి జెప్పేవాళ్ళం ఉన్నాడు. డ్యాడీ ఎక్కడికెళ్ళినా అది కొనుక్కురా, ఈ బొమ్మలు కొనుక్కురా అని. స్టిల్ ఇప్పటికి కొంతమంది కొనుక్కుంటా ఉంటారు. ఇప్పుడంటే ఇంకేం కొనంలేండి మనం. ఫుడ్ ఐటెమ్స్ ఏవో ఒకటి తీసుకుంటాం. ఇంకా 100 రూపీస్‌కి బార్గెయిన్ చేసి ఫైనల్‌గా అయితే తీసేసుకుంది మా అత్తయ్య, సాధిచ్చింది. ఎందుకంటే అక్కడ ఎంతసేపు అడిగినా ఇయ్యలే. ఇంక నేను తీసుకొని నేను వీడియో చూసుకుంటా అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. క్యూట్‌గా ఉంది గదా బొమ్మ అయితే. కానీ ఎన్ని రోజులు ఉంటది చెప్పండి. నలిపేస్తే నల్లగా అయిపోతదది అంత తెల్ల ఫేస్‌తో.
అండ్ ఇక్కడ రబ్బర్ పామ్ అయితే ఉందండి. చూడండి రబ్బర్ పాము చిన్నప్పుడు వీటితో బాగా కొనుక్కొని ఆడుతుండే అనమాట. ఒకరోజు మా ఇంటి దగ్గర అంకుల్ ఏమని చెప్పిండంటే, మీరు ఇలా రబ్బర్ పామ్‌తో ఆడుకున్నారనుకో పిల్లలు అవి మీరు అంటే మనం ఆడుతుంటాం కదా! రబ్బర్ పామ్ అని చెప్పినామనుకో వాళ్ళొచ్చి పట్టుకుంటారు కదా! ఒకవేళ రియల్‌గా పామొచ్చినా కూడా వాళ్ళెళ్లి పట్టుకుంటారు తెలియకుండా అని. అప్పటినుంచి మేమైతే రబ్బర్ పామ్ అస్సలు యూజ్ చేయలేదు. నిజంగానే కూడా తెలీదు కదా పిల్లలకి. అది కూడా రియల్ పాముని చూసి రబ్బర్ పామ్ అనుకోని పోతే అమ్మో! చాలా డేంజర్ అని చెప్పి అప్పటినుంచి మేము మానేసినాం. చిన్నప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇంకా ముందుకలా వెళ్తూ ఉన్నామనమాట. ఒక షాప్ అయితే మీకు చూపిస్తా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అంటే నచ్చింది. కానీ నిజంగా ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్పినారు. కానీ మస్తు అనిపించింది ఆ షాప్ మీకు చూపిస్తాను. నేను కొంచెంసేపు బొమ్మతో షో అయితే కొట్టినా అనమాట. అండ్ నెక్స్ట్ ఇదే అనమాట. ఈ స్టాల్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. మొత్తం చెక్కవే అనమాట. ఎంత బావుందంటే కలెక్షన్, రేట్లు కూడా అంత బాగున్నాయి నిజం చెప్పాలంటే. కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. ప్రతి ఒక్క ఐటెమ్ సూపర్బ్‌గా ఉందనమాట. ఇవి డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టుకుంటే కూడా మస్తుంటాయి. కానీ ఎక్కువ ఎక్కువ రేట్స్ చెప్పినారు. మేము ఆల్రెడీ అన్ని షాపింగ్ భద్రాచలంలో చేసేసినాం. ఇక మళ్ళీ ఇక్కడ అంటే ఏం చేయలే అనమాట. మా మామయ్య అడిగిండు బార్గెయిన్ చేయడానికి ట్రై చేసిండు కానీ వాళ్ళు ఏం తక్కువ చేయలేదు. ఇంకా రేటు పడలేదు తీసుకోలేదు. అప్పటికి 1000 అంతా కూడా చెప్పిండు మా మామయ్య. కానీ వాళ్ళు తగ్గించట్లే. ఇంకా వద్దులే అని చెప్పేసి వచ్చిన పని చూసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇంకా వచ్చిన పని అయితే చూసుకున్నాం. నిజంగా యూట్యూబ్ చేయడం చాలా కష్టమండి. మీరు చూసినంత ఈజీగా అయితే ఉండదు. నేను వాయిస్ ఓవర్ ఇయ్యడం గానీ, ప్రతి దగ్గర వీడియో తీయడం గానీ, నేనే పెద్ద ఇంట్రోవర్ట్ అంటే నేను ఇంకా షై, నాకెక్కువ సిగ్గు. ఇంకా దాంతో పాటు నేను వీడియోస్ అయితే తీస్తా మీకోసం. ఇంకా దాని ఎడిటింగ్, థంబ్‌నెయిల్ ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటా కాబట్టి నాకైతే చాలా కష్టంగా ఉంటది. ఇవన్నీ ఫోన్ పట్టుకొని తీయడానికి రాలేదు. ఇంక అందుకే ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసి తీయమని చెప్పి ఇంకా తర్వాత పర్ణశాల వరకెళ్తే అక్కడ మొబైల్ అయితే అలౌ లేదన్నారు. సో ఏం వీడియో తీయలేదు. బట్ లోపలైతే బాగుంది. అండ్ వీడియో ఫైనల్‌గా ఎండ్‌కైతే వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.